తిరుమల శ్రీవారి గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీమద్ భగవద్గీతని నేను గానం చేయడం జరిగింది. సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 2025 సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో, అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా 100 భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రికార్డింగ్ ఇవాళ 18 భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది. అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని 23 భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక గోవిందుడి యొక్క దయ.